యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని
బ్రతికించుచున్నది. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోకనాథ, సర్వలోక సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడా, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ కూడా నీకు చల్లని దగ్గర రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి అయా నీకు ప్రతిష్ఠింపబడిన 40 దినాల యొక్క మనోహరమైన పండుగలలో అయా గడిచిన 6 దినాలు కూడా అద్భుత రీతిగా మీ సన్నిధానంలో మీ యొక్క ప్రార్థన ఘనంగా చేయకరంగా నీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క 7వ దినమును కూడా అయా ఉదయకాలం అంతా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో జరుగుతున్న ప్రార్థన కూడికంతట్లో మీరు మాతో ఉంటూ ప్రార్థనలో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్య ధ్యానంలో మేము కూడా వెళ్ళి ఉండగా నీకు వాకుతో మా అందరిని కూడా దర్శించమని అడుగుచున్నామయ్యా. నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఏ బిడ్డకి ఏ మాటలు అయితే అవసరమై ఉన్నాయో అయా, ఏ బిడ్డలు ఏ మాట ద్వారా అయితే ఆదరించబడతారో, ధైర్యపరచబడతారో, ఆయన సర్వసత్యంలోకి ముందుకు నడిపించబడతారో ప్రతి ఒక్క బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. యేసయ్యా నీకు దాసుడు నేనంత ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను. సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాను. యేసయ్యా మా అందరికి కావాల్సిన వర్తమానాన్ని అందించమని అడుగుచున్నాను. వట్టి గుండెలుగా వచ్చిన మమ్మల్ని అందరినీ నిండు గుండెలుగా పంపమని వేడుకుంటున్నామయ్యా. ఈ స్థలం ముందు చుట్టూ నిషేకన్యమేగా ఆవరింపు చేయమని వేడుకుంటున్నాను. కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సమయానుకూలంగా మీరు నడిపించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీకు హస్తాలకు అప్పచెప్పుతూ యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి.